ఒకరోజు సుందర్ అనే గ్రామంలో జోమోన్ అనే చిన్న పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు. జోమోన్ రోజు స్కూల్ కి నడిచి వెళుతూ ఉండేవాడు. తన స్కూల్ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండేది. అలాగే ఒకరోజు జోమోన్ తన స్కూల్ నుండి చాలా అలసిపోయి బయటికి వచ్చాడు. కానీ పిల్లలందరూ తనకంటే ముందే వెళ్లిపోయారు. పాపం జోమోన్ లావుగా ఉన్నందువల్ల చాలా మెల్లగా నడిచేవాడు. మెల్లమెల్లగా నడుస్తూ ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. కొంతమంది పిల్లలు మామిడికాయలు కోయడం చూశాడు. వావ్, మామిడి చెట్లు ఇన్ని మామిడికాయలు ఉన్నాయి. అందులో ఒకటి దొరికినా చాలు, నేను తింటాను. ఇది ఎవరు? అరే, ఇది ఆ గుండు జోమోన్ కదా. ఇక్కడికి ఎలా వచ్చావు? వీడి ఖచ్చితంగా చెట్టు పైకి ఎక్కలేడు. మిత్రులారా, మీరు నాకు ఒక మామిడికాయ ఇస్తారా? మీరందరూ ఇది విన్నారా మిత్రులారా? వీడికి మామిడికాయ కావాలంట. అలా నీకు మామిడికాయ కావాలంటే ఎక్కి తీసుకో. రాయిని గట్టిగా పైకి విసరలేనందువల్ల చాలా బాధపడ్డాడు. అందులో నాకు ఒకటి ఇస్తారా? లేదు, నేను ఇవ్వను. వాళ్ళకి కలర్ పెన్సిల్ ఇస్తాను. నీ పెన్సిల్ మాకేమీ అక్కర్లేదు, మా దగ్గరే ఉన్నాయి. అయితే మీకు నేను నా వాటర్ బాటిల్ ఇచ్చానా? వద్దు, నీది పాత వాటర్ బాటిల్, అదంతా మాకు వద్దు. నువ్వు మాకు ఏమి ఇచ్చినాను, మేము మామిడికాయ మాత్రం నీకు ఇవ్వము. ఈ బండోడు పిరికివాడుగా ఉన్నా పాపంగా ఉన్నాడు. అదే సమయంలో ఒక కోతి పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ వింటూ ఉంది. ఆ అబ్బాయి చాలా పాపం. అందరూ కలిసి వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎలా వాడికి సాయం చేయాలి? ఓహా బాగా పండిన మామిడి పండు మన కంటికి కనబడుతోంది. ఏంటి? మనం ఆ అబ్బాయిని అలా కిండల్ చేసి ఉండకూడదు. ఆహా, మన అబ్బాయికి మామిడికాయ ఇచ్చుంటే వాడు మన కోసం మామిడి పండులు ఇచ్చుంటాడు. ఇప్పుడు మనం వారి దగ్గర ఎలా అడగాలి? ఆహా, ఇది చాలా తీయగా ఉంది. అసలు ఇది మామిడికాయ లేకపోతే తేనా? ఎందుకు అనుమానం? ఇది తప్పకుండా మామిడి పండే. మాకు కొన్ని మామిడి పళ్ళు ఇస్తావా? అందరం కలిసి తినచ్చు. నువ్వు మా కోసం ఇది ఇవ్వగలుగుతావా? మనందరం కలిసి ఇది షేర్ చేసుకుని తిందాం. తప్పకుండా, ఇలా రండి. ఇదిగోండి, తినండి, అందరూ తినచ్చు. మా అందరినీ మన్నిస్తావా మిత్రమా? ఎందుకు? నీకు మేము మామిడికాయ ఇవ్వనందుకు, నిన్ను బండోడని పిలిచినందుకు. ఏ సమస్య లేదు. ఇప్పుడు మీరందరూ నా మిత్రులయ్యారు కదా, అది నాకు చాలు. అలాగే మామిడి పళ్ళు కూడా దొరికాయి. వాటితో పాటు మిత్రుడు దొరికాడు.
మామిడికాయ దొరికింది, మనకి మామిడి పండు దొరికింది, ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికాడు. ఇలాగే మంచి మనసున్న జోమోనికి మామిడి పళ్ళు దొరికాయి, అలాగే చాలా మంది మిత్రులు దొరికారు.